హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మేము బిఎండబ్ల్యూ వరల్డ్కి అండ్ సర్ఫింగ్ చూడడానికి వెళ్తున్నామండి. ఈ సర్ఫింగ్ చేసే ఏరియా చాలా దగ్గరండి మాకు, అందుకని చెప్పేసి ముందు చూడడానికని వెళ్ళాము. ఈ వీడియోని మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. బాగా ఎంజాయ్ చేస్తారు, డ్యామ్ షూర్గా ఎంజాయ్ చేస్తారు. వాటర్ సౌండ్తో ఉంటే బాగా ఎంజాయ్ చేస్తామని అలాగే ఉంచానండి, ఎంజాయ్ చేయండి. ఇవన్నీ కూడా మ్యాన్ మేడ్ వేవ్స్ అండి. లేకపోతే యాక్చువల్గా ఇంత వేవ్స్ ఉండవు అనమాట. జనరల్గా ఈ సర్ఫింగ్ ఎక్కడ చేస్తారంటే ఓషన్స్లో, సీస్లో అలా చేస్తారు కదా. వామ్మో, ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు. వీళ్ళకి వాటర్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం అండి. అందుకని చెప్పేసి ఇక్కడ ఈ మ్యాన్ మేడ్ వేవ్స్ కొని క్రియేట్ చేశారనమాట. క్రియేట్ చేస్తే చూస్తానికి వెళ్తే మాకైతే నిజంగా అండి కళ్ళు తిరిగిపోయినాయి అనమాట. ముందు వాటర్లో చూడగానే కళ్ళు తిరిగి. అమ్మాయి చూసారా, లేడీస్ కూడా, ఈ అమ్మాయి ఒక్క అమ్మాయి అనండి ఆ రోజు మాత్రం ఉంది, మిగతా అంతా జెంట్స్ చేస్తూ ఉన్నారు. బా ఇదండి చూస్తుంటే ఎంత బాగుందంటే నిజంగా నేను నో వర్డ్స్ టు డిస్క్రైబ్ అనమాట. అంత బాగా నచ్చింది నాకైతే నిజంగా. ఇది కనీసం వెళ్ళి మన ఇండియాకి వచ్చే లోపల ఇంకో 2 టైమ్స్ అయినా రావాలండి ఈ ప్లేస్కి. వచ్చేసి కంపల్సరీగా ఒక 2 టైమ్స్ అయినా కూర్చొని రిలాక్స్డ్గా చూడాలి. కొంతమంది అయితే ఎంత బాగా చేస్తున్నారు ఎక్కువ టైము, కొంతమంది వెంటనే పడిపోతున్నారు అనమాట. కానీ ఆ కరెంట్ వాటర్కి బ్యాలెన్స్ చేయడం అండి చాలా కష్టం. 1 by 1 దిగుతారు వీళ్ళు కూడా కదా, ఒకేసారి దగ్గరేమో. ఒకళ్ళకి కొంచెం మూవ్ అయిన తర్వాత దిగుతారనుకుంటా. చాలు. మేమైతే ఒక 1 అవర్ కూర్చొని అక్కడ చాలాసేపు ఎంజాయ్ చేసామండి. ఇంకా అక్కడ మాతో పాటు మాలాగా ఎంతమందోనండి, ఆ చుట్టూ అందరూ కూడా బోల్డ్ అంతమంది నిల్చొని చూస్తూ ఉన్నారనమాట. కొంతమంది ఏమో అసలు సెటెడ్ అయిపోయారు అక్కడ, ఇంకా అలా చూస్తూ ఉండిపోయారు. ఎంతసేపు చూసా తనివి తీరదండి బాబు, ఇంత బాగుంది. ఇవన్నీ ఇప్పటివరకు మూవీస్లో, టీవీస్లోనే చూసాం కదా, ఇప్పుడు డైరెక్ట్గా చూస్తుంటే ఆ థ్రిల్లే వేరండి బాబు. ఆ వాటర్ సౌండ్ వింటూ చూస్తేనే చాలా బాగుంటుందని చెప్పేసి అది అలాగే ఉంచుతున్నానండి, ఎంజాయ్ చేయండి. అయ్యో చిన్న పిల్లాడు పైకి వెళ్ళారు ఇట్లా. బాగా బ్యాలెన్స్ చేశాడు కదా ఇతను. అయితే ఎంత అసలు బాగా నిజంగా అండి, నేనైతే చాలా మెస్మరైజింగ్ అనమాట నాకైతే. ఇంకా ఇలాగా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ సర్ఫింగ్ బోర్డు ఉంటుంది కదా, ఆ సర్ఫింగ్ బోర్డుని కాలుకి కట్టుకుంటారండి. కొంతసేపు ఒక లిమిట్ అయిపోయింది దూకేస్తారు. దూకేసి ఆ బోర్డు వాళ్ళ కాళ్ళతో పాటే ఉంటుంది, తేలుతారు. గట్ట పక్కకు వచ్చేస్తారు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంత వాటర్ కరెంట్ ఉండదు అనమాట. ఇంకా చిన్నగా పక్కకు వచ్చేసి మళ్ళీ లైన్లోకి వచ్చేస్తారు. పట్టుకొని నిల్చున్నారు చూడండి రెడీగా. ఇంకా సన్నీ డే ఉందంటే చాలండి ఇలాగా స్విమ్మింగ్ చేసేవాళ్ళు స్విమ్మింగ్, సర్ఫింగ్ చేసేవాళ్ళు, కొంతమంది ఏమో ఇలాగా ఒలింపియా పార్క్ అలా పార్కులకు వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళు, కొంతమంది ఇలా చేస్తూ ఉంటారన్నమాట. ఈ రివర్ పేరు ఏంటో తెలుసా? ఈసా రివర్ అండి. మ్యూనిక్ సిటీలోనే ఉంటుందన్నమాట. రివర్ అంతా కూడా వెళ్తూ ఉంటుంది. సో చాలా పెద్ద రివర్ అనమాట. ఇంకా మేము అలా చూసుకుంటూ ఇంకా వచ్చేసామన్నమాట బయటికి. ఇంకా వెళ్ళాలి కదా, బిఎండబ్ల్యూ వెల్ట్కి వెళ్దాము, అది చూద్దామని చెప్పేసి. వెల్ట్ అంటే ఇక్కడ వరల్డ్ అండి, బిఎండబ్ల్యూ వరల్డ్ అనమాట. సో దానికి వెళ్దామని చెప్పి బయటకు వచ్చి ట్రామ్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం.
ఈ దగ్గరలోనే నేషనల్ మ్యూజియం కూడా ఉంటుందండి, అది తర్వాత ఇంకోసారి ప్లాన్ చేయాలి. ఇది ఊబాన్ అండి, ఇక్కడ యూబాన్ మనమైతే యూ అంటాం కదా, ఇక్కడ ఊబాన్ అంటారనమాట. ఈ ఊబాన్ ఎక్కడానికి కిందకు వచ్చేసామన్నమాట. ఇది 2 స్టేర్స్ కింద ఉంటుంది, వస్తుంది చూడండి యూబాన్. సో ఈ యూబాన్ ఎక్కేసి మేము బిఎండబ్ల్యూ వెల్ట్కి వెళ్ళాలి. ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఇంకంతేనండి. ఇక్కడ వెనక పొడవుగా కనిపిస్తుంది కదా, అది ఒలింపియా టవర్ అండి. దీని దగ్గరే ఇక్కడ ఒలింపిక్స్ జరిగాయట ఎప్పుడు, అందుకని దానికి గుర్తుగా వీళ్ళు ఒలింపియా టవర్ని ఇలా కట్టుకొని గుర్తుగా అలా పెట్టుకున్నారట ఆ టైంలో. ఇంకా ఇక్కడికి వచ్చాము, కానీ ఎటు ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి మ్యాప్ చూసుకుంటూ ప్లాన్ చేస్తున్నాం అనమాట. పండు చూస్తూ ఉంది మ్యాప్. అదిగోండి బిఎండబ్ల్యూ మ్యూజియం, అది బిఎండబ్ల్యూ వరల్డ్ దానికి ఆపోజిట్లో ఉంటుంది, దానికి 2 కూడా కవర్ చేస్తాము. ఇది బిఎండబ్ల్యూ వరల్డ్ అండి. దీనిలోకి ఇంకా వెళ్తూ ఉన్నాం, లోపలికి ఎంటర్ అవుతూ ఉన్నాం. అసలు ఉంటుందండి. అసలు బిఎండబ్ల్యూ అంటే ఏంటో తెలుసా? బిఎండబ్ల్యూ అంటే బవేరియన్ మోటార్ వర్క్స్ అండి. ఇక్కడ బవేరియన్ మాతని పూజిస్తారండి. బవేరియన్ మాత అంటే మన అమ్మవారిలాగా అనమాట. ఇంకా సింహం మీద కూర్చుంటే జస్ట్ లైక్ మన అమ్మవారిలాగా అనిపిస్తారనమాట. వావ్, చూసా? ఆ బవేరియన్ మాత పేరు మీదుగానే ఇక్కడ బవేరియన్ స్టేట్ లాగా, ఇప్పుడు మ్యూనిక్ ఉండేది బవేరియన్ స్టేట్లో అండి. సో ఇదంతా కూడా నేను కూడా ఈ మధ్య తెలుసుకున్నాను. సో బిఎండబ్ల్యూ అంటే బవేరియన్ మోటార్ వర్క్స్ అనమాట. ఇక్కడ బిఎండబ్ల్యూ వీళ్ళదేనండి బ్రాండ్. ఇక్కడ వీళ్ళు తయారు చేసి ఓన్గా తయారు చేసిన వాటిని ఇక్కడ వీళ్ళు సక్సెస్ అయిందనుకోండి, వరల్డ్ మొత్తం కూడా పంపిస్తారనమాట. అది కాబట్టి ఇక్కడ క్యాబ్ వెహికల్కి బుక్ చేసుకున్నా కానీ మనకి బిఎండబ్ల్యూ కూడా వచ్చేస్తాయి క్యాబ్కి. అసలు నేనైతే షాక్ అనమాట ఫస్ట్లో చూడగానే. వీళ్ళు అసెంబుల్డ్ టీవీ తయారు చేయించుకున్నట్లుగా మనం ఒకప్పుడు అసెంబుల్ టీవీ తయారు చేయించుకునే వాళ్ళం కదా, అలాగ వీళ్ళు బిఎండబ్ల్యూ కార్స్ తయారు చేయించుకుంటారండి. మేము ఒక మోడల్ ఇది నచ్చి ఒక మోడల్ ఇంకోటి నచ్చి ఇలా ఉంటే వాటన్నిటిని కలిపి ఒక మోడల్గా అలా తయారు చేయించుకుంటారట. అక్కడ చైర్స్ అవి ఉంటే మేము కొంచెంసేపు రిలాక్స్ అయ్యాం, తిరిగి ఉన్నాం కదా, రిలాక్స్ అయ్యాం. ఎన్ని కార్లోనండి, నిజంగా కొన్ని నేను కవర్ చేయగలిగాను, బట్ అన్నీ చేయలేదు. కొన్ని కార్స్ కలర్స్ అయితే ఎంత బాగున్నాయనండి, ఆ మోడల్ కానీ కలర్స్ కానీ కొన్ని అయితే నాకు బాగా నచ్చాయండి. వీటిలో ఒక డార్క్ గ్రీన్ ఒకటి, ఎల్లో ఒకటి ఉందండి, చూపిస్తాను అసలు ఎంత బాగున్నాయో అవి. ఈ బిఎండబ్ల్యూ వరల్డ్కి టికెట్ కూడా లేదండి, ఫ్రీగానే మనం వెళ్ళి లోపలికి వెళ్ళి చూడొచ్చు అనమాట. ఇంకా ఇక్కడ ఈ కారు ఇంజిన్ ఇంకా లోపల సీటింగ్ దగ్గర ఇవన్నీ కూడా ఓపెన్గా పెట్టాడండి. ఇక్కడ ఇలా ఉంటాయి బిఎండబ్ల్యూకి అని చెప్పడానికి. చాలా ఏన్షియంట్ కార్స్ నుంచి మోడర్న్ ఇప్పుడు అప్డేట్ కార్స్ వరకు కూడా అన్నీ ఉన్నాయన్నమాట. కొన్ని ఇలా ఒక కార్ మాత్రం ఇలా ఓపెన్ చేసి ఇది ఇలా ఉంటుంది అని చెప్పేసి ఉందన్నమాట. అసలు బిఎండబ్ల్యూ కార్ అంటేనే సచ్ క్రేజీ కదా, అసలు అదొక క్రేజీ ఫీలింగ్ అనమాట. బిఎండబ్ల్యూ బైక్, ఇంకా అలా బిఎండబ్ల్యూ సైకిల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. ఇంకా నాకైతే భలే అనిపించింది. ఇంకా పక్కన ప్రతి కార్కి కూడా పక్కన బోర్డు ఉందండి, డిస్ప్లే ఏంటంటే ఇది ఏ మోడలు, దీనిలో ఎంత CO2 రిలీజ్ అవుతుంది, దీని కెపాసిటీ ఏంటి, ఇంజిన్ కెపాసిటీ ఏంటి, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. సో ఇంక ఇక్కడ కొన్న వాళ్ళండి ప్రతి పిల్లలు, ఈవెన్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వాళ్ళ దగ్గర ఉన్న కార్ కానీ సైకిల్ కానీ బైక్ కానీ దానిలో ఉన్న ఇంజిన్ని పూర్తిగా స్టడీ చేసి వాళ్ళే మెకానిజం చేసుకుంటారండి, ఈజీగా చేసుకుంటారు. అలాగా బాగా అప్డేట్ అయిపోతారు అనమాట. మోటార్ వరల్డ్ అంటే ఇంకా జర్మనీ అన్నట్లు అనమాట. నాకైతే ఈ కారు పిచ్చగా నచ్చిందండి, ఎంత బాగుందో కదా. ఇంకా అలా పండు, నేను, మా సాంబా, కన్నయ్య నలుగురం కలిసి ఇంకా అలా కార్లన్నీ చూస్తూ తిరుగుతూ ఉన్నాం అనమాట. మొత్తం వరల్డ్ బిఎండబ్ల్యూ వరల్డ్ మొత్తం. ఈ కారు కూడా చాలా బాగుంది కదా, నాకు బాగా నచ్చిందండి ఈ కారు కూడా. మీకు నచ్చిందా ఈ కారు? ఈ కారు పేరు గోస్ట్ అండి. గోస్ట్ అంట, దెయ్యం. బాగుంది కదా పేరు, కానీ పేరు అలా ఉంది కానీ ఈ కారు చాలా బాగుందండి. ఒక లుక్ వేసేయండి చూద్దాం. ఈ 2 కలర్స్ కూడా చాలా బాగున్నాయి కదా, మంచి రేడియం గ్రీన్ అండ్ పర్పుల్ కలర్, చాలా బాగా నచ్చాయి ఇవి కూడా. ఎట్లా 4 కార్లు మాత్రం నాకు బాగా నచ్చాయండి వీటన్నిట్లో. బిఎండబ్ల్యూ, బెంజ్, ఆడి ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడేనండి. అందుకని కొంచెం వీళ్ళకి తక్కువ రేటుగా వస్తాయన్నమాట. మన దగ్గరకు వచ్చేవాడికి ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అన్నీ యాడ్ అయిపోయి మనకి చాలా కాస్ట్ ఉంటాయి కదా. మనకైతే అసలు బిఎండబ్ల్యూ కార్ ఉందంటే సచ్ క్రేజీ అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ చాలా నార్మల్ అనమాట. ఇక్కడ ఒక ఫన్ యాక్టివిటీ ఉంటుందండి. అదేంటంటే మన యొక్క హ్యాండ్ రిఫ్లెక్సెస్, లేకపోతే మనకి ఏ ఇంజన్ ఇష్టము, ఇలా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. వాటికి ఆన్సర్ చేసిన తర్వాత మన రిఫ్లెక్సెస్ని, హ్యాండ్ మూమెంట్స్ని అన్నిటిని ఇమ్మంటుంది. అలా ఇచ్చిన తర్వాత అప్పుడు మనకి ఏ కార్ సెలెక్ట్ అవుతుంది, మనం దేనికి సూట్ అవుతాము అనేది అది ఇట్లా సెలెక్ట్ చేస్తాము. చూసారా హ్యాండ్ మూమెంట్స్ ఇవన్నిటిని బట్టి అది సెలెక్ట్ చేస్తుంది అనమాట. అట్లా నాకే కార్ సెలెక్ట్ చేసిందో చూద్దామా? అదేనండి, బాగుందా? అలాగే మా సాంబాకి పండుగ కూడా 2 కార్లు సెలెక్ట్ చేసిందండి, చూసేయండి.
బాగున్నాయా? నచ్చాయా మీకు కూడా? ఇక్కడండి ఈ BMW కంపెనీలో మన మన ఇండియా వాళ్ళు కూడా చాలామంది వర్క్ చేస్తారండి. ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. వీళ్ళకి ఎంప్లాయీస్కి ఇక్కడ కొంత కన్సెషన్ కూడా ఉంటుందండి. కారు తీసుకుంటే కనుక వాళ్ళకి, అంటే వాళ్ళే కాబట్టి, వాళ్ళ కంపెనీలో వాళ్ళే కాబట్టి, సో అట్లా మంచి మంచి రేటుకి మంచి డీల్కి వాళ్ళకి కార్లు వస్తాయన్నమాట. సో ఇక్కడ మనం BMW కార్ని చాలా ఈజీగా కొనుక్కోవచ్చండి. చెప్పాను కదా, ఆడి కారు, BMW కారు, బెంజ్ కారు, క్యాబ్ బుక్ చేసుకుంటే అవి కూడా వస్తాయి అని చెప్పేసి, అంత చీప్ అనమాట. వీళ్ళ ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఇంకా అట్లా అట్లా ఈజీగా వాళ్ళకి కొనుక్కొని అందుబాటులో ఉంటాయన్నమాట రేట్లు. బవేరియన్ మోటార్ వర్క్స్ అని చెప్పాను కదండి BMW అంటే. సో బవేరియన్ మాత అండి, నిజంగా నాకు ఆ బవేరియన్ మాతను చూస్తే మన కనకదుర్గమ్మ గుర్తొస్తారండి. అందుకని వీళ్ళ స్ట్రక్చర్స్లో ఎక్కడ చూసినా కానీ బవేరియన్ మాత అవి ఐడల్ కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా కార్స్ అయిపోయాయండి, పైకి వచ్చాము. పైన బైక్స్, ఇంకా బాయ్స్కి అయితే ఉంటుందండి. టీనేజర్స్ అయితే ఊగిపోతారేమో వీటిని చూస్తే, ఎంత బాగున్నాయో కదా. BMW బైక్ అంటే అసలు సచ్ క్రేజీ. నేనైతే ఇండియాలో చూడలేదండి BMW బైక్ని. మా మాస్టరే చాలా ఇదైపోయారు అసలు, వీటిని చూసి ఎక్కేద్దామన్నంత ఇదైపోయారు. అయినా చివరికి ఎట్లొకట్లా ఎక్కారనుకోండి. ఇంకా ఇంకా టీనేజ్ వాళ్ళైతే ఇంకా చెప్పేదేముంది, వీటిని చూస్తే ఇంకా పాపం వాళ్ళు ఎంత ఇదైపోతారో కదా. బైక్స్ చూస్తుంటేనండి నాకు నిజంగా చెప్తున్నా, ఫస్ట్ గుర్తొచ్చింది ఎవరో తెలుసా? మా కాలేజీ పిల్లలండి. మా కాలేజీ పిల్లలు అయితే వీటిని చూస్తే ఎంత ఎంజాయ్ చేస్తారు కదా అనిపించింది, నిజంగా అనిపించింది నాకు. మా పండుకి బైక్ డ్రైవింగ్ వచ్చండి, వాళ్ళ డాడీ బైక్ డ్రైవ్ చేస్తుంది. ఇంక ఇది చూసిన తర్వాత తనకు కూడా ఎక్కాలనిపించింది. ఇంకా బాయ్స్ సంగతి మనం చెప్పగలమా? ఒక్కొక్క బైక్ ఒక్కొక్క మోడల్, అసలు ఒక బైక్ ఇంకో బైక్కి సంబంధమే లేదండి. BMW చక్కగా లోగో అక్కడ పెట్టింది ప్రతి బైక్ కూడా నీట్గా. అసలు ఒక బైక్కి సంబంధమే లేదనమాట. దేనికదే క్రేజీగా, దేనికదే డిఫరెంట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట బైక్స్ అన్నీ కూడా. అందుకని చాలా బైక్స్ మ్యాక్సిమం కవర్ చేశాను, కానీ ఇంకా చాలా ఉన్నాయండి. అన్నిటినీ కవర్ చేయడానికి వీడియో సరిపోదని చేయలేకపోయాను. వీడియో మరీ లెందీ అయిపోతుంది కదా అని చెప్పేసి కొన్నిటిని మాత్రం కవర్ చేయగలిగాను అనమాట. ఇంకా పైనుంచి కొద్దిగా కాఫ్ అండి కొన్ని రోజుల నుంచి, అందువల్ల కొంచెం అక్కడక్కడ డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఏమనుకోకండి. ఇంకా పైనుంచి మొత్తం కింద వ్యూ చూస్తేనండి నాకు అసలు నిజంగా నాకు ఎక్కడ చాలా అందంగా ఉంది, నా వ్యూస్ చూపించాలి అని చెప్పి అనిపించిన చోటల్లో నేను వీడియో తీశానండి. అందంగా బ్యూటిఫుల్గా కనిపించింది, ఇన్ఫర్మేటివ్గా ఉంది అన్న దగ్గర. కానీ ఈ BMW బైక్ని మాత్రం జీవితంలో ఎక్కగలమేమో కానీ మాత్రం కొనుక్కోలేమండి. ఈ జన్మకి అయిపోయినట్లే కదా. అంటే ఇక్కడ క్యాబ్ బుక్ చేసినప్పుడు బెంజ్, ఆడి, BMW ఇవన్నీ వస్తూ ఉన్నాయి కాబట్టి వాటిలో ఎక్కగలిగేసామండి ఆల్రెడీ. కానీ మన క్యాబ్లో ఎక్కడం వేరు, మన ఓన్ దానిలో ఎక్కడం వేరు కదా. బట్ ఆ ఓన్ అనేది ఇంక ఈ జన్మకి లేనట్లేండి, దాని గురించి ఇమాజినేషన్ కూడా లేదనుకోండి. ఇంకా ఇలా ఉంటే చాలండి ఈ జన్మకి, ఆ దేవుని దయ వల్ల, ఆ దేవుడు ఈ మాత్రమే అవకాశం ఇచ్చినందుకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఫ్యూచర్లో పిల్లలు ఏమన్నా కొనుక్కుంటే చూడాలి, వాళ్ళవైతే వాళ్ళ ఓన్ అయితే కనుక ఇంక మన ఓన్ అన్నట్లే కదా, అప్పుడైతే కొంచెం హ్యాపీనే. ఇక్కడ మీకు డెకరేషన్ చూపిస్తాను. బాటిల్స్ మధ్య మధ్యలో బైకుల్ లాగా భలే అందంగా డెకరేట్ చేశారు కదా. నిజంగా ఐడియాస్ అండి, సూపర్ ఐడియాస్. ఇదేంటంటే చిన్న కెఫెటేరియా అనమాట. కూర్చొని కాస్త స్నాక్స్ అవి ఇవి తింటూ ఇక్కడ కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. చాలా పెద్దది కదా, తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులు పెడతాయి కదా. సో కాసేపు రిలాక్స్ అవ్వడానికి ఇక్కడ చిన్న కెఫెటేరియా కూడా ఉంది. మీకు ఒకటి చూపిస్తాను ఇప్పుడు. BMW సైకిల్ ఎప్పుడన్నా చూశానండి నేను. ఎంత థ్రిల్ అయ్యానంటే BMW సైకిల్ కూడా ఉంటాయా అని చెప్పి అనుకున్నాను నేను. ఇప్పుడు కార్లు ఉంటాయని తెలుసు, బైక్లు అయితే ఇక్కడ చూసాను నేను. సైకిల్ అనేటప్పటికి నాకు వండర్ అనిపించింది అనమాట. బాగుంది. ఇక్కడ రోబోస్ కాఫీ కలుపుతున్నాయండి. కాఫీ కలపడం కూడా చూసాము. బట్ దీని వీడియో మంచిగా తీద్దామంటే కుదరలేదు అసలు. ఇంకా అలా చూస్తూ ఎదురుగా BMW మ్యూజియం ఉంది కదా, ఆ మ్యూజియంలోకి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా దానిలో కూడా పెద్దగా ఏం లేదండి. దీనిలో ఏమేమి మెషినరీ ఉంటాయి అవన్నీ కూడా డిస్ప్లేలో ఉన్నాయట. అంతగా లోపలికి వెళ్ళడానికి టైం అయిపోయింది. ఆ గ్లాసెస్లోంచి కనపడింది, అంతకన్నా ఏం లేదనమాట. ఈ స్ట్రక్చర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. నిజంగా బయట నుంచి స్ట్రక్చర్ చూడగానే నేనైతే అసలు బాబా అంత అనిపించిందో. ఇంకా అలా కిందకు వచ్చేసి బయటకు వచ్చేసి ట్రామ్ కోసం చూసుకున్నామండి. ట్రామ్ కోసం చూసుకొని అటువైపుగా వెళ్ళామన్నమాట. ఇంకా వెళ్ళిన తర్వాత బయట కనిపిస్తుంది కదా, మొత్తం అలా ఒక లుక్ వేద్దాము అని చెప్పేసి ఓ చిన్న వీడియో తీశాను. మీకు కూడా ఈ వీడియో చూసినట్లయితే డైరెక్ట్గా చూసిన ఫీలింగ్ కలిగిందా? హ్యాపీగా అనిపించిందా?
మీకు కూడా బాగా హ్యాపీగా అనిపిస్తే నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా బోల్డ్ని జర్మనీ విశేషాలతో, జర్మనీలో మేము చూసిన కొన్ని ప్లేసెస్తో మీ ముందు నెక్స్ట్ వీడియోస్లో ఉంటాను. తప్పకుండా చూస్తూ ఉండండి, మిస్ చేయొద్దు. టిల్ దెన్ బాయ్, సీ యూ, danke schön.